గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో నా పేరు కుమార్ అండి. నేను యాక్చువల్గా కంప్లీట్ ఫుల్ టైం ట్రేడర్ అండి. నేను ఇండియన్ మార్కెట్లో కూడా చేస్తాను, యాజ్ వెల్ యాజ్ క్రిప్టో మార్కెట్లో కూడా నేను ట్రేడ్ చేస్తానండి. సో ఇదే నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అండి క్రిప్టో గురించి. సో యాక్చువల్గా మీకు సింపుల్గా ఏంటంటే చాలా మంది క్రిప్టో అంటేనే ఎందుకు ఏంటి అని అడుగుతాను. ఎందుకంటే డాలర్స్ నుంచి ఇండియన్ ఐఎన్ఆర్కి కన్వర్ట్ చేసుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మేజర్ పార్ట్ అనుకుంటాను. ఎందుకంటే మా దగ్గర యూఎస్డిటీ చాలా ఉంటాయి, కానీ ఆ యూఎస్డిటీని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకోవడం ఎలా, ఏ ఎక్స్చేంజ్లో చేయాలి, మాకు ఒకవేళ ఎక్స్చేంజ్ చేసినా కూడా కొన్ని కొన్ని మాకు విత్డ్రా అవ్వవు, అసలు యూఎస్డిటీ రావు అంట. సో ఇలాంటివి చాలా మంది అడుగుతుంటారండి. ఏంటంటే ఇంకొకటి క్రిప్టోలో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఏమడుగుతారు అంటే, క్రిప్టోలో ట్రేడ్ చేయడానికి మా దగ్గర అమౌంట్ డిపాజిట్ చేయాలి కదా, ఒకవేళ నేను ఎంత డిపాజిట్ చేయాలి, $100 ఇండియన్ రూపీస్లో, నా దగ్గర అంత క్యాపిటల్ లేదు, అది లేదు ఇది లేదు అంటారు. సో క్రిప్టోలో ఏంటంటే మీరు కరెక్ట్గా చెప్పాలి అంటే, క్రిప్టోలో మీకు డైరెక్ట్గా మనీ పెట్టాలని లేదు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మనీ డిపాజిట్ చేస్తారు. అసలు ఎక్స్పీరియన్సే లేదు, క్రిప్టో అంటే ఏంటో తెలియని వాళ్ళు ఫస్ట్ క్రిప్టో గురించి తెలుసుకోవాలి. సో క్రిప్టోలో ఏంటంటే ట్రేడింగ్ వల్ల ఒక్కటే మనీ రాదండి, సింపుల్గా చాలా విధాలుగా 100 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, దాన్ని బట్టి మనీ అని చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఏంటంటే మనం ఖచ్చితంగా డబ్బులు పెడితేనే డబ్బులు వస్తాయి, కానీ వేరే ఫ్రీగా అయితే ఏదో డబ్బులు రాదు కదా. సో ఇదే సేమ్ క్రిప్టోలో కూడా అంతే, ఫ్రీగా అయితే మనీ రాదు. దీంట్లో క్రిప్టోలో ఏంటంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయండి, ట్రేడింగ్లోనే చేయలేదు. క్రిప్టోలో ఏంటంటే మీకు ఫ్రీగా 8 డ్రాప్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ గూగుల్లో కొడితేనే చూడండి, ఫ్రీ 8 డ్రాప్ క్రిప్టో అని కొట్టారనుకోండి, డైరెక్ట్గా మీకు దీంట్లో 8 డ్రాప్స్ అనేది బొచ్చాడు వస్తాయండి. ఓకే, దీంట్లో ఏది లెజిట్ ఏది లేదు అనేది మీరు తెలుసుకోవాల్సింది మెయిన్ ఇష్యూ. ఓకే, దీంట్లో కూడా ఇదిగోండి లేటెస్ట్, ఇదిగోండి మీకు కనిపిస్తుందో లేదో చూడండి, లేటెస్ట్ 8 డ్రాప్స్లో ఇవన్నీ ఉంటాయండి. ఓకే, దీంట్లో 8 డ్రాప్స్ అంటే ఏం లేదండి, మీరు డైలీ టాస్క్స్ ఉంటాయి, డైలీ లాగిన్ చేయాలి, డైలీ చెక్ చేసుకోవాలి, కొన్ని టాస్క్ ఉంటాయి, ఆ టాస్క్ ఫాలో చేస్తే మీకు ఏంటంటే 8 డ్రాప్ ఎండ్ అయ్యేటప్పటికి కొంత అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది. మీ ఎక్స్చేంజెస్, మీ ఏదైతే ఎక్స్చేంజ్ దానికి 8 డ్రాప్కి లింక్ చేయమంటాడో ఆ ఎక్స్చేంజ్లో లేదా వాలెట్లో డైరెక్ట్గా మనీ అనేది యాడ్ అవుతుంది. మీరు అలా కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ 8 డ్రాప్స్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లేదు మీరు క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకున్నా కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 డ్రాప్సే తీసుకోండి, ఈ 8 డ్రాప్స్తో మీరు ఎంతో కొంత ఒక $50 $100 ఏం చేశారనుకోండి, అదే తీసుకెళ్ళి మీరు మొత్తం పెట్టకపోయినా ఒక $50 తీసుకొచ్చి ఈ క్రిప్టోలో పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు కదా. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎక్స్పీరియన్స్ లేకపోతే అది తర్వాత సంగతి, దాన్ని బట్టి మెల్లగా మీరు నేర్చుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా వచ్చే మనీయే కదండి, మీరు చేసేదేముంది, మహా అంటే ఒక 5 minutes 10 minutes, లేదు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 30 minutes స్పేర్ చేస్తారు. 30 minutes స్పేర్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఒక $100 వస్తే చాలు కదా. $100 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా, 6,000 8,000 వస్తుంది మీకు సింపుల్గా. ఓకే, కొన్ని కాయిన్స్ అయితే మీకు ఫ్రీగా వస్తున్నాయి. ఒకటే 8 డ్రాప్ అనట్లేదు, డిఫరెంట్ ఒక 15 డ్రాప్స్ 18 డ్రాప్స్ తీసుకుంటే ఆడ మీకు ఒక్కొక్క డ్రాప్ మీకు $100 ఇచ్చినా కూడా $1,000 వస్తుందండి. సో ఈ టైప్ ఆఫ్ ఎర్నింగ్ కూడా మీరు చేసుకోవచ్చు, సింపుల్గా మనీ వస్తుంది. అదే అమౌంట్ మీరు డబ్బులు పెట్టక్కర్లేదు, మీ జేబులో డబ్బులు కూడా ఎక్కర్లేదు. ఈ 8 డ్రాప్స్ ట్రస్ట్ చేయండి, అదే తీసుకొచ్చి క్రిప్టోలో వేసుకోండి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఇది ఒక్కటే 8 డ్రాప్స్ అనే కాదు, మీరు ఏంటంటే ఏదైతే ఎర్న్ చేసిన మనీ ఉంటుందో ఆ ఎర్న్ చేసింది మీరు కొన్ని ఎక్స్చేంజెస్లో ఏంటంటే సపోజ్ బిట్ గేట్ ఎక్స్చేంజ్ కానీ, Gate.io కానీ, లేకపోతే బైనాన్స్ కానీ, ఏదైనా సరే దాంట్లో స్టేక్ చేసినా కూడా మీకు మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక స్టేక్ చేసినందుకు కూడా మనీ ఉంటుంది. స్టేక్ అంటే ఏం లేదు, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఎట్లా చేస్తారు కొన్ని రోజులకి, సేమ్ అట్లా చేసుకున్నా కూడా మీకు కొన్ని అమౌంట్ అనేది వస్తుంది. సో ఏంటంటే దీంట్లో ఉన్నది ఒకటే, దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ అమౌంట్ అనేది మనం స్టేక్ చేయక్కర్లా, కొంచెం డిపాజిట్ స్టేక్ చేసుకున్నా కూడా ఇంత అమౌంట్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు ఈజీగా చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం కూడా ఏం లేదు. సో ఇలా డిఫరెంట్ 8 డ్రాప్స్ అనే కాదండి, ఇంకా స్వాపింగ్ ఉంటుంది, చాలా ఉంటుంది. కొన్ని దాంట్లో ఏంటంటే కొన్ని 8 డ్రాప్స్లో ఏంటంటే స్వాప్ చేయాలి, అంటే ఆ బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సొలానా నుంచి TRX వేరే డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్వాపింగ్స్ ఉంటాయి. ఆ స్వాప్ చేసినందుకు కూడా మీకు 8 డ్రాప్ పాయింట్స్ వస్తుంది, 8 డ్రాప్స్ వస్తాయి. సో అట్లా డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. ఓకే,
సో మనకి అదొక్కటే కాదండి, ట్యాప్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు టెలిగ్రామ్లో మీరు ట్యాప్ చేసినందుకు కూడా కాయిన్స్ వస్తాయి కదా, అది కూడా ఒక ఎయిర్ డ్రాప్సే కదండి. అట్లా ట్యాప్ చేసినందుకు కూడా లాస్ట్ టైం డాక్స్ మీకు ఐడియానే ఉంటుంది చాలా మందికి. డాక్స్ ట్రేడింగ్ జస్ట్ మీరు క్లిక్ చేసి టాస్క్ కంప్లీట్ చేసినా కూడా ఒక 10,000 20,000 వచ్చినాయి అండి చాలా మందికి. ఓకే, నాకు కూడా వచ్చినాయి, ఒక 15,000 దాకా వచ్చినాయి. సో అట్లా జస్ట్ చేస్తే చాలు, సింపుల్గా ఒక క్లిక్కే కదా, అలా చేసినా ఆన్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ట్రేడింగ్ కూడా అంతే అండి, సేమ్ అది వచ్చిన అమౌంట్ ఒక $50 అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఉన్న మెయిన్ పార్ట్ ఏంటంటే ఎక్కడ ట్రేడ్ చేయాలి ఏంటి అనేది మీకు తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఏ దాంట్లో చేయాలి. ఇప్పుడు ఇండియన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, చాలా మందికి బ్రోకర్ తెలుసు, ఫైర్స్ ఉంది, దాని ఉంది, అలా చాలా బ్రోకర్స్ ఉన్నాయి, కానీ లిజిట్ బ్రోకర్స్ కావాలి. అలానే మీకు క్రిప్టో చేసేటప్పుడు కూడా లిజిట్ బ్రోకర్స్ కావాలి. లేదు మీకు ఒక లిజిట్ బ్రోకర్సే లేదు అంటే ఎక్స్చేంజ్లో కూడా మీరు ఏదైతే ఎక్స్చేంజ్లో అదే ఎయిర్ డ్రాప్ తీసుకుంటున్నారో ఆ ఎక్స్చేంజ్లో కూడా మీరు ట్రేడ్ చేసుకొని కూడా సంపాదించుకోవచ్చు. అలాంటి మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. తర్వాత ఎక్స్చేంజ్ నుంచి మనం ఎలా విత్డ్రాల్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ నేను నేర్పిస్తాను. సో దాని నుంచి వస్తుంది. ఎందుకంటే మీకు ఇండియన్ క్రిప్టో అనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ కానీ ఇంకా వేరే ఎక్స్చేంజెస్ కానీ కొంచెం బ్రోకరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ $7 వరకు బ్రోకరేజ్ పడుతుంది కంపల్సరీ, $7 ఈజీగా పడుతుంది. సో ఆ $7 సేవ్ చేయొచ్చు కదా మీరు, డైరెక్ట్ ఎక్స్చేంజ్లో చేసుకున్నా కూడా ఎక్స్చేంజ్లో $7 ఏం పడదు. సో స్పాట్లో వేయచ్చు, ఫ్యూచర్స్లో వేయచ్చు, డిఫరెంట్ దాంట్లో ఎక్స్చేంజెస్లో కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. ఆ ప్రైజెస్ బట్టి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. కొన్ని అయితే స్పాట్ ఫ్రీ ఉంటుంది, కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. సో అట్లా ట్రేడ్ చేసేటప్పటికి మీరు ఏంటంటే ట్రేడ్ ఎక్కువ చేస్తుంటే ఇంకా మీకు ఆఫర్స్ బెనిఫిట్స్ కూడా ఎక్స్చేంజెస్ నుంచి చాలా ఉంటాయి తెలుసా మీకు. ఎక్స్చేంజెస్లో ఏంటంటే మీరు $100 ట్రేడ్ చేసినప్పుడు నీకు ఇంత బెనిఫిట్ వస్తుందని బోనస్ అమౌంట్ ఇస్తాడు. ఇంకా ఆ బోనస్ అమౌంట్తో మళ్ళీ ట్రేడ్ చేసుకొని ఇంకా సంపాదించుకోవచ్చు. సో అలా ఉంటాయండి. సో అది ఒక్కటే క్రిప్టో అంటే ఏం లేదు, ఇది ఒక్కటే అనుకోకండి, డెల్టా ఎక్స్చేంజ్ ఒక్కటే క్రిప్టో కాదు. సో ఇట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయండి టోకెన్స్ ఆన్ చేసుకోవడానికి, క్రిప్టో ఆన్ చేసుకోవడానికి. వన్స్ ఇది ఎర్న్ అయిన తర్వాత మీరు దాన్ని బట్టి మీ అమౌంట్ బట్టి సింపుల్గా చేసుకోవచ్చు. ఎయిర్ డ్రాప్స్ అనేది ఒకటే కదా, స్వాపింగ్, టోకెన్స్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ వేస్ ఉన్నాయండి, 100 డిఫరెంట్ వేస్ ఉన్నాయి టోకెన్స్ ఎర్న్ చేసుకోవాలి, మన క్రిప్టో ఎర్న్ చేసుకోవాలంటే. ఇదిగోండి మీకు ఫాసెట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నేను ఒక ఫాసెట్ చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి ఇది ఒక ఫాసెట్ అండి. ఇది యాక్చువల్గా ఇదిగోండి సోలానా ఫాసెట్. ఇది హవర్లీ ఫాసెట్ ఉంది, బోనస్ ఫాసెట్. హవర్లీ ఫాసెట్ అంటే ఏం లేదు, మీరు జస్ట్ 1 అవర్కి ఇదిగో 9 minutes ఉంది, 1 hour అవ్వగానే క్లిక్ చేసి వెరిఫికేషన్ అడుగుతుంది, వెరిఫికేషన్ చేస్తే ఈ సోలానా వస్తుంది, ఈ సోలానా కాయిన్స్ వస్తాయి. ఇదిగోండి డైరెక్ట్ విత్డ్రా పైన కొట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రా మీద కొడితే చూడండి ఇక్కడ నా దగ్గర ఇప్పుడు అమౌంట్ అయితే అంత లేదు ఈ ఫాసెట్లో. ఇదిగోండి మినిమం విత్డ్రాల్ ఇదిగోండి. ఓకే, మనకి ట్రాన్సాక్షన్ ఫీ ఎంత పడుతుంది ఇది ఉంది చూసుకోండి. దాన్ని బట్టి అమౌంట్ అనేది వన్స్ వచ్చినాక సోలానా అడ్రస్ ఇచ్చి అమౌంట్ ఇచ్చి కొట్టి విత్డ్రా చేసుకొని ఫాసెట్ అమౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ సోలానాలో నీకు ఏదైనా టోకెన్స్ ఉంది అనుకో, దానికి ట్రాన్సాక్షన్ చేయాలన్నా మీకు సోల్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే అదే మీరు USDT నుంచి అది మార్చుకోవాలన్నా కూడా సోల్ వాలి, ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఎక్స్చేంజ్ పంపించుకోవాలన్నా సోల్ అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఈ ఫాసెట్ ఉందనుకోండి, మీకు ఏ ఖర్చు లేకుండా ఫాసెట్ ఖర్చు అంటే గ్యాస్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ ఫాసెట్. ఇదిగోండి ఇది ఒకటే కాదు సోలానా కాదు, ఇదిగోండి టాన్ ఉంది, దీనికి టాన్ కాయిన్స్ ఉన్నాయి. టాన్ కాయిన్స్ కూడా మీరు ఫాసెట్స్ ఉన్నాయి, ఫాసెట్స్తో కొద్దిగోండి ఇవన్నీ అంటే గేమ్స్ ఆడి కూడా ఫాసెట్ ఉంటుంది దీంట్లో. ఈ ఫాసెట్లో కూడా సింపుల్ ఫాసెట్ ఎర్న్ చేసుకోవచ్చు. వాలెట్ ఉంది, డిపాజిట్ ఉంటుంది. డిపాజిట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే డిపాజిట్ ఫ్రీగా కావాల్సింది. విత్డ్రా కొట్టేసాం అనుకోండి, టర్న్ అడ్రస్ ఇవ్వండి, మినిమం అమౌంట్ ఆఫ్ విత్డ్రాల్ కొట్టండి. ఇదిగోండి విత్డ్రాల్ 003 టాను, మనకి మినిమం విత్డ్రాల్ ఇంత చేసుకోవాలి, ఇంత పడుతుంది అని రాసి ఉంటుంది. సింపుల్ కొట్టేసేయండి, అయిపోతుంది, మీ అమౌంట్ వచ్చేస్తుంది ఫాసెట్ డైరెక్ట్ మీ వాలెట్లో కానీ ఎక్స్చేంజ్లో కానీ. దాన్ని బట్టి మీరు ఎర్న్ చేసేసుకోవచ్చు, సింపుల్. సో దీంట్లో పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదండి. ఇగో చాలా ఉంటాయి, ఇది ఒక్కటే ఎయిర్ డ్రాప్ అని కాదు, 100లో ఉన్నాయి, 100లో ఫాసెట్స్ ఉన్నాయి. అన్ని రోజుకి ఒక 5 minutes కూర్చున్నారు అనుకోని అన్ని ఫాసెట్స్ 1 hour ఒకసారి కొట్టండి. లేదు కొన్ని ఫాసెట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను మీ రోజు రేపటి నుంచి మీకు క్లియర్గా స్ట్రాటజీస్ ఏంటి, ఏవైతే ఎయిర్ డ్రాప్స్ బాగున్నాయి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా స్టార్ట్ చేయరు. అదే క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉంటే క్రిప్టో మీద స్టార్ట్ చేయొచ్చు. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. రేపటి నుంచి మీకు క్లియర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వీడియోస్ షార్ట్స్ అన్నీ క్లియర్గా పెడతాను, ఒకసారి చూడండి. ఓకే, మీరు సింపుల్గా హ్యాండిల్ చేసుకోండి. నేను ఏదైతే ట్రేడ్ చేస్తానో దానికి కూడా మీకు క్లియర్గా స్ట్రాటజీ అన్ని చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం.